వాళ్ళు చెప్పింది ఇది ఒక రిపోర్ట్ ఉంది. ఈ 4-5 కిలోమీటర్ల తీరం వరకు 23 చేపల జాతులు చచ్చిపోయినాయి. అది వారి సంపద, అది వారి వేట, అది వారి వృత్తి. అక్కడ చేపలు దొరకవు. దానికి కారణం అనేక పరిశ్రమలు ఆ కాలుష్యం నీళ్ళలో వదిలేస్తారు. కొన్ని ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వరు, బయట వాళ్ళు రావాలి. నేనేమంటానంటే జనాభా పెరిగిపోతూ ఉంది. ఈ రోజున మన ప్రాంతాలని మనం రక్షించుకోకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. ఇక్కడి నుంచి భారతీయులు వెళ్ళిపోండి, H1 వీసాలు ఇవ్వం, గెట్అవుట్ అన్నాడు. మనకు వీసాలు లేకుండా చాలా మంది తిరిగి వచ్చేశారు. అలాగే యూరోప్కి వెళ్తే బ్రెక్సిట్ వచ్చింది. స్థానికులకే ఉద్యోగాలు ఇక్కడ మీరు వేరే వాళ్ళు ఉండడానికి లేదని తక్కువ మంది చేశారు. అలాగే కెటలోనియా స్పెయిన్లో వాళ్ళు ఇండిపెండెంట్ డిక్లరేషన్ చేసుకున్నారు. అలా కోర్సికా, ఇన్ని దేశాలు ప్రతిదీ ఏం మాట్లాడుతున్నారంటే స్థానికతకి ముఖ్య పీఠం, పెద్ద పీఠం ఇవ్వాలి. స్థానిక యూనివర్సిటీలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, స్థానికతకి మనకి చాలా బలమైన శాతం ఉద్యోగాలు ఇవ్వాలి. అది ఇవ్వాలి అంటే ముందు స్కిల్స్ పెంచాలి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కావాలి. లేకపోతే ఏం జరుగుద్దంటే మనకి మళ్ళీ వైరుధ్య భావాలు వస్తాయి, విభేదాలు వస్తాయి. దీనికి కారణం అంతా పాలసీలు, పబ్లిక్ పాలసీలు. అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా ఇంత అందమైన ప్రదేశాన్ని మనం కాపాడుకుంటే తప్ప అభివృద్ధి జరగదు. అలాంటి అందమైన ప్రదేశంలో 9 అణు విద్యుత్ కేంద్రాలకి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ఎన్నో వస్తాయి నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ 9 అణు విద్యుత్ కేంద్రాలు MOUలు చేశారు. ఒక్క అణు విద్యుత్ కేంద్రం, అది చెర్నోబిల్ కావచ్చు, ఫుకుషిమా కావచ్చు. ఒక్కసారి, ఎందుకంటే మనకి ఇక్కడే పాకిస్తాన్ నుంచి వచ్చిన జలంతార్గమి సబ్మెరీన్ ఇక్కడ దాకా వచ్చింది, కొట్టగలిగింది, దాదాపు మనం నిలువరించారు. అలాంటిది ఒక అణు విద్యుత్ కేంద్రం కానీ మన తీరం ప్రాంతంలో ఎక్కడన్నా ఒక్కటి కానీ ఉంటే ఒక దాడి చేయడానికి ఎంతసేపు, మొత్తం సమూలంగా ఉత్తరాంధ్ర భస్మీపటలం కావడానికి ఎంతసేపు పడుద్ది? ఇంత అందం, ఇంత పెట్టుబడులు, ఇంతమంది మనుషులు, ఇంత జీవాలు, ఇన్ని బతుకులు సర్వనాశనం అయిపోతాయి మనకి కొవ్వాడు వస్తే. మనకి దానికి కారణం కూడా చెప్తాను. ఇది చాలా ఆవేదనతో కూడుకుంది. ఎందుకంటే జర్మనీలో మీ అందరికీ తెలిసి నేను హార్వర్డ్కి వెళ్ళానని చెప్పి బోస్టన్కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యుత్ కేంద్రాన్ని నేను పరిశీలిస్తే అక్కడ చాలామంది మేధావులతో మాట్లాడితే జర్మనీలో 96% అణు విద్యుత్ లేకుండానే విద్యుత్ చేస్తున్నాం. ఆల్టర్నేట్ పర్పస్లో అణు విద్యుత్ అవసరం లేదు, ఆల్టర్నేట్ మెజర్స్ ఉన్నాయంటే అలాంటి చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి ఉత్తరాంధ్రని డంపింగ్ యార్డ్లా చేశారు. ఇక్కడే పొల్యూషన్ పరిశ్రమలు, ఇక్కడే కాలుష్యం పరిశ్రమలు, ఇక్కడే కెమికల్ ల్యాబొరేటరీస్, ఇక్కడే అణు విద్యుత్ కర్మాగారాలు, ఫార్మసీలు అన్నీ. అంటే మొత్తం ఎటిల్లని చూడండి, మన కోట వీధికి వెళ్ళి చూడండి, దుర్గంధం. తల ఒక అరగంట ఉంటే నాకు నొప్పి వచ్చేసింది. అలాంటిది ఇన్ని బతుకులున్నాయి, పసిపిడ్డలు ఉన్నారు, జీవితాలు వెళ్లదీస్తున్నాయి. కోట వీధిలో చూస్తే ముస్లింలు, పురాతనమైన మస్జిద్ ఉంది, చర్చ్ ఉంది, మన మత్స్యకారుల టెంపుల్ ఉంది, ఇంతమంది కలిసి ఉన్నది. దీన్ని కాపాడుకోవాలి మనం. అలాంటిది మనం ఇంత చేస్తూ ఉంటే ఇప్పటికీ మన కాలుష్యాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం, కాలుష్యాన్ని ఆపలేకపోతున్నాం. ఈ పరిస్థితులన్నీ చూసి మనం ఏదో ఒక సరికొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రావాలి. ఇది జనసేన ద్వారా రావాలి, మీ అందరి ఆదరణతో రావాలి. నాకు తెలుసు చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్ని తట్టుకొని. ఎందుకంటే నేను చాలా బలమైన సంకల్పం కలిగిన వాడిని. ఎవ్వరిని యాచించలేదు నా జీవితంలో, మా సొంత అన్నయ్యతో సహా ఒక్కసారి కూడా ఎవరిని యాచించలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక్కరిని ఒక సినిమా అవకాశం అడగల, ఒక డైరెక్టర్ని నాకు అవకాశం అని చెప్పడం అడగల. భగవంతుడు ఇస్తే ఇచ్చాడు, యాచకుని గుడి దగ్గర ఏది పడిందో అంతే, చెప్పులా అంతే, ఏమి ఆశించలా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.